తర్వాత తిరిగి ఆ మరణము మళ్ళా ఎలాగా విడుదలవుతుందంటే అది తిరిగి ఒకరోజు ఒక మనిషి ద్వారానే అది ఒక పునరుద్ధానంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయమందు ఆ మనిషి లేపబడతాడు. హల్లెలూయా. అదే 22వ వచనం. ఆదాము నందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. హల్లెలూయా. ఆదాము అనే ఒక మనిషి ద్వారా మనిషికి మరణం వచ్చింది. తర్వాత తిరిగి ఈ మరణము ఆదాము ద్వారా ఎలాగొచ్చిందో తిరిగి పునరుద్ధానం అని ఒక సమయం వచ్చింది. ఆ సమయం ఆ యొక్క సందర్భము ఆ రెండో మరణము గెలుచుకునే అవకాశం ఎవరుతారంటే ఆ మనిషి ఇంకొక మనిషి వచ్చింది. ఆయన పేరు క్రీస్తు. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు. రెండు మరణము మనిషి ద్వారా ఆదాము అనే పేరు మీద వచ్చింది. మరణాన్ని విడిపించే అవకాశం అంటే రెండో మరణము తప్పించుకునే అవకాశము మనిషి లేపబడే ఒక పునరుద్ధాన సమయంలో ఆ సమయం ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు అనే యొక్క దేవుని కుమారుడు. ఆయననే దేవుడు. హల్లెలూయా. ఆయన మరణం ద్వారా మరలా మనకు ఒక మన అవకాశం వచ్చింది. ఏది? రెండో మరణము తప్పించుకునే అవకాశం. హల్లెలూయా. తర్వాత 3వ వచనము ఒకసారి 15వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం ఒకసారి. నాకు ఇవ్వబడిన